మీరు రీసెంట్ గా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్, నువ్వు కిలాడి గర్ల్వే కదా? ఖచ్చితంగా. కిరాక్ గర్ల్ కూడా నేను. సో రీసెంట్ గా నేను ఒక ప్రోమోలో చూసాను, ఇమాన్యుయల్ ఏడ్చి ఉన్నాడు ఆ ప్రోమోలో. అసలు ఏం జరిగింది ఆ అబ్బాయి ఏడవడానికి? థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ మీ దిస్ క్వశ్చన్. నేను చెప్పేయాలి, ఎందుకంటే ప్రోమోస్ లో ఎడిట్ చేసి పెట్టేది ఒక ఇమోషన్ తగలడానికి. అర్రే ఏం జరిగింది, ఈ ఎపిసోడ్ అయితే చూడాలి అని ఆ ఇంట్రెస్ట్ రావడానికే పెట్టేది కదా ప్రోమోస్. సో ఆ ప్రోమోలో ఎలా వేసారంటే, నేనేదో చెప్తే నా వల్ల ఇమాన్యుయల్ ఏడ్చినట్టు వచ్చింది. నేను ఇమిటేషన్ చేయండి అన్నారు. ఇమాన్యుయల్ మంచి మంచి జోక్స్ వేస్తారు. నేను ఇమిటేషన్ అంటే నిజాన్ని ఎగ్జాజరేట్ చేయాలి, అబద్ధాన్ని కాదు అని చెప్పాను. అండ్ చాలా మంది అమ్మాయిలు కూడా, మీరు ఎపిసోడ్ చూస్తే చాలా అమ్మాయిలు కూడా దాని గురించి మాట్లాడారు, కానీ ప్రోమోలో నా ఫేస్ నా డైలాగే వేశారు. అది చూసి ఇమాన్యుయల్ గారికి నేనేదో చెప్పినట్టు జనాలు ఫీల్ అయిపోయారు. నేను ఏమీ చెప్పలేదు, ఆయన ఏడ్చింది నా వల్ల. మీరందరూ అంత హర్ట్ అవ్వడానికి అక్కడ ఏం జరిగింది, తను ఏమన్నారని? ఆ షార్ట్ లో రోహిణి తినేది పెట్టారు, అది ఫన్నీయే. అందరూ ఆయన స్టార్టింగ్ నుంచి రోహిణి గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ట్రిపుల్ హ్యాట్రిక్ విన్నర్ని, రోహిణి నువ్వు జస్ట్ తింటూనే ఉంటావని చెప్తున్నారు. అది ఫన్నీ, మేము కూడా లైట్గా తీసుకుందాం. అండ్ నేను రోహిణి గురించి మాట్లాడుతున్నప్పుడు నేను అఫెండ్ అవ్వడానికి నాకేముంది? అమ్మాయిలకే టీం అంతా సపోర్ట్ చేస్తారు, అబ్బాయిల్ని తొక్కేస్తారు, ఇలాంటిదేదో సెన్స్ లో ఏదో మాట్లాడారు. శ్రీముఖి గారు ఏదో అడిగితే ఇక్కడ బ్రెయిన్ లేదు మేము ఆడమో ఏదో సంథింగ్ ఆ కైండ్ ఆఫ్ లో తిని మాట్లాడుండే ఇక్కడ. కరెక్ట్, రోహిణిని ఇమిటేట్ చేయాలి అని చెప్పారు. ఇప్పుడు రోహిణి ఒక గర్ల్స్ టీమ్ కెప్టెన్ గా, ఓకే రోహిణి మీరు మీ టీం నుంచి ఎవరిని పంపిస్తున్నారంటే అక్కడ దాన్ని ఇమిటేట్ చేయాలి. కానీ మా టీంలో ఎవరికి బ్రెయినే లేదు, నేను ఎవరిని పంపించను అంటే మాకు ఫీల్ అయింది. రోహిణి ఎందుకు అలా చెప్తుంది? బేసిక్ గా మీకు తెలుసు కదా, తను ఫన్ చేస్తాడు, ఫన్నీగా ఉంటాడు. అందరూ కలిసి మాకు అనిపించింది చెప్తే ఆయన కట్ అయ్యి ఆయన ఏడ్చారు. వై దట్ హేట్రెడ్ ఆన్ మీ? ఇట్ ఈస్ నాట్ మై ప్రాబ్లం. అంటే రోహిణి అక్కడ మా గురించి ఈమె ఇలా ఉంది, ఈమె ఇలా ఉంది, కానీ ఈమెను నేను పంపిస్తా అని దాన్నే ఫన్ చేసి చెప్తే ఓకే. వీళ్ళు మళ్ళీ గర్ల్స్కి ఏం లేదు, గర్ల్స్కి ఏం రాదు, టీం సపోర్ట్ చేస్తే వీళ్ళు గెలుస్తున్నారు కానీ వీళ్ళు ఎఫర్ట్ ఏం లేదు దాకా మాట్లాడుతూ ఉంటే, అక్కడ కూడా వచ్చి రోహిణి లాగా ఇమిటేట్ చేసి మా గర్ల్స్కి బ్రెయిన్ లేదు, వాళ్ళు ఏం చేయలేదు, సో నేను ఎవరిని పంపించను అని చెప్తే అందరికీ కోపం వచ్చింది. ఏడ్చిన తర్వాత ఏం జరిగింది? తను చాలా ఏడ్చినట్టున్నాడు ఆ రోజు ఆయన బర్త్డే కూడా. సో మాకు ఇంకా బాధేసింది. కానీ నిజంగా అమ్మాయిలు ఆయనని ఏడ్చేలాగా ఏమీ చెప్పలేదు, గర్ల్సే బ్యాడ్ అని ప్రోమో నుంచి ఒక మైండ్ సెట్ వెళ్ళిపోయిందా. అక్కడ ఎపిసోడ్ చూసాక వాళ్ళ అభిప్రాయం, ఆడియన్స్ అభిప్రాయం మారిందా, వాళ్ళకి మా సైడ్ అర్థమైందా తెలీదు. బట్ దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. నేను నిజంగా చాలా హర్ట్ అయ్యా, ఛానల్ దగ్గర కూడా హర్ట్ అయ్యా నేను. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతి అమ్మాయి మాట్లాడినప్పుడు ప్రోమోలో జస్ట్ నేను చెప్పి ఆయన ఏడ్చేది చూపిస్తే. ఛానల్ నుంచి ఏదైనా ఫేస్ చేశారా? ఎందుకు మీరు అలా అన్నారు? నేను టీమ్ తో మాట్లాడాను, నేను ఎడిటింగ్ లో వేయండి బట్ నా డైలాగ్ ఎందుకు వేయాలి? ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ కి ఇమాన్యుయల్ని నేను ఏడిపించినట్టు వచ్చింది, కానీ నేను చెప్పలేదు. అందరూ కలిసి మాకు అనిపించింది చెప్తే ఆయనకు హర్ట్ అయింది, ఆయనకు హర్ట్ అయ్యి ఆయన ఏడ్చారు. వై దట్ హేట్రెడ్ ఆన్ మీ? ఇట్ ఈస్ నాట్ మై ప్రాబ్లం. సో ఇప్పుడు మీరు ఆడియన్స్ కి అయితే క్లియర్ గా చెప్పేశారు కాబట్టి అర్థమైందా? నాకు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఉంది బట్ నేను ఫుల్ చెప్పేసా, సో ప్లీజ్ అర్థం చేసుకోండి. ఆ టైంలో అట్లా అవుతాయి, కానీ ఇమాన్యుయల్ చాలా మంచి అబ్బాయి, సో మన వాళ్ళు కూడా చాలా మంచి కాబట్టి సో అందరూ ఆ నిమిషం అట్లా ట్రిగర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కామన్ గా ఉంటారు. మీరు ఏది హార్ట్ కి తీసుకోకండి, సో అందరూ మంచి వాళ్ళే ఇక్కడ. ఫైనలీ మీ లైఫ్ లో మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఎవరు కాల్ చేస్తారు? ఫ్యామిలీకి ఫోన్ చేస్తా. ఎవరు మీ ఫ్యామిలీలో ఎవరు? శ్రీపద్, మమ్మీ, నా చెల్లి, మా నాన్న. మా నాన్నని కొంచెం లాస్ట్గా పెట్టాను, ఎందుకంటే ఆయన ఎక్కువ ఫోన్ లో ఉండరు, ఈ మీటింగ్స్ లో ఉంటారు. ఆయన ఎత్తుతారో లేదో తెలీదు. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్న కూడా సేమ్ శ్రీపద్ ఏం చేస్తారు అదే ఐటీ. ఫ్యామిలీలో ఉన్నారు, ఎగ్జాక్ట్ సేమ్. నేను మా నాన్నని చూసి ఎప్పుడు ఈ ఫీల్డ్ కి వెళ్ళకూడదని యాక్టింగ్ వచ్చా. పెళ్లి చేసుకుంటే మా ఆయన కూడా అదే ఫీల్డ్ కి వచ్చారు. మీ డాడీ బాగా కోరుకొని ఉంటారు, సో ఆయన కూడా అదే చేస్తారు. అంతకు మించి ఇంకేం కావాలి అనుకుంటారు మీ ఫ్యామిలీ? అంతే, ఏదైనా ఫస్ట్ మా అల్లుడే ఉండాలి మా అమ్మాయి లైఫ్ లో. మా ఫ్యామిలీకి అయితే ఆయన అల్లుడిలా కాకుండా కొడుకులా ఉన్నారు. నేనే కూడదనుకుంటా.
సో పేరున మీకు డబ్బుల వల్ల హ్యాపీనెస్ వస్తుందా లేకపోతే మీ రిలేషన్షిప్లో హ్యాపీనెస్ వస్తుందా? దీన్ని చెప్పడం కష్టం, ఎందుకంటే రెండు డిపెండెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఫైనాన్షియలీ స్టేబుల్ ఉన్నా కాబట్టి 100% రిలేషన్షిప్ అని నేను చెప్పగలను. కానీ నిజంగా ఫైనాన్షియలీ స్ట్రగుల్ చేస్తున్న వాళ్ళు మేబీ అది చెప్పలేరేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే నేను జనరల్గా చెప్పలేను ఈ ఆన్సర్ని, ఎందుకంటే చాలా డబ్బులకి స్ట్రగుల్ చేస్తూ లైఫే బ్రతకలేను. రియాలిటీ ఏంటంటే బ్రతకాలంటే డబ్బులు ఉండాలి. రిలేషన్షిప్ అంతా ఉంది, పిల్లలు ఉన్నారు, హస్బెండ్ వైఫ్ అందరూ ఉన్నారు, డబ్బులు లేవు అంటే ఎలా బ్రతుకుతారు? ఆ సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతిరోజు తినడానికి కూడా కష్టపడుతూ ఉంటే లైఫ్లోనే బాధ ఉంది. రిలేషన్షిప్ ఒక పాయింట్కి వెళ్ళిపోతుందేమో. ఎందుకంటే నేను రీసెంట్గా ఏదో చదివాను, చిన్న పాపని వదిలేసి నోట్లో రాశారు. మేము మెంటల్గా ఫైనాన్షియల్గా పాపని చూసుకోలేము. కన్ను పొడిచే ముళ్ళ తీరు ముసిరినాయే కన్నీళ్ళన్నీ. అవును, ఒక బుట్టలో పెట్టి రోడ్ సైడ్లో వదిలేస్తారు. నాకు ఆశ ఉంది దట్ నాకు కొంచెమైనా డబ్బులు వస్తే మళ్ళీ నా పాపని తీసుకెళ్ళిపోతా నేను అని. అంటే లవ్ ఉన్నా కూడా చూసుకోలేని స్టేట్లో రిలేషన్షిప్ని వదిలేసి డబ్బుల వల్ల. సో డబ్బులు ఇంపార్టెంటా రిలేషన్షిప్ అంటే ఐ థింక్ ఏదో ఒక చిన్న పాయింట్లో ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ 30% డబ్బులు అండ్ 70% రిలేషన్షిప్, డబ్బులు కూడా ఇంపార్టెంట్. యా, బికాజ్ అది ఉండాలి. నాకు రెండు ఉన్నాయి కాబట్టి నేను హ్యాపీగా రిలేషన్షిప్ అంటాను. బట్ నాకు డబ్బులు కూడా ఇష్టం, రిలేషన్షిప్ కూడా ఇష్టం.